ఇవాళ నేను మెంతుల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతులు, ఒక ఎండుమిరపకాయ, ఉప్పు, పసుపు, ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ పౌడర్, చింతపండు రసం, ఆయిల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆయిల్ వేసుకుంటున్నాం, ఒక 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసుకోవాలి ఒకటి, కరివేపాకు కలర్లో రావాలి. మెంతులు ఇలాగ అవ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పళ్ళుప్పు వేసుకోవాలి, ఆనియన్స్ ఇలాగా అవ్వాలి. అయిన తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఓకే, ఇది వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఆ చిల్లీ పౌడర్ అవంతా బాగా ఇదైనట్టు చూసుకోవాలి. ఇలాగా అయిన తర్వాత చింతపండు, టామరిన్ జ్యూస్ తీసుకున్నాం కదా, అది దీంట్లో వేసేయాలి. సో ఇది బాగా మరగనివ్వాలి. ఇది ఫిష్ ఫ్రై తోటి, దాంతో ఏ ఫ్రైస్ తోటైనా సూపర్గా ఉంటుంది. పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత సిమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. గుమగుమలాడే మెంతుల పులుసు రెడీ.